ఫ్రెండ్స్, 1995 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త నీచ నికృష్ట రాజకీయాలకు బీజం పడింది. అప్పటి నుంచి ఆ రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు ప్రజలు మోసపోయినా, దగాపడ్డా, వంచనకు గురైనా మళ్ళీ మళ్ళీ మోసగాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటున్నారు. వారి వికృత చేష్టలు, విపరీత రాజకీయాలు ప్రజల మనసుల్లో ఎంతగా దిగజారిపోయినా, ఎంత నైత్యానికి ఒడిగట్టినా వారి రాజకీయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 95కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నవి. అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, అలాగే ఈవెన్ పార్లమెంటు సభ్యుల సంఖ్యలో కానీ కమ్యూనిస్టు పార్టీలకి కాంగ్రెస్కి మధ్యనే బలమైనటువంటి పోరాటం ఉండేది. 83 తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ రాజకీయాలకు కొంత గండిపడింది. అయినప్పటికీ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. తెలుగుదేశంలో గణనీయమైనటువంటి కొత్త తరం వచ్చి చేరింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఒక దశాబ్ద కాలం దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే చిచ్చు రగిలింది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నిజానికి నీతిమాలిన, నీతిబాహ్య రాజకీయాలకు పాల్పడలేదు. ఆయన నేరుగానే ప్రజల్లోకి వెళ్ళి పోరాడి తన సత్తాను చాటుకొని, తన నైతికతను రుజువు చేసుకొని ఓట్లు సాధించాలని అనుకున్నారే కానీ కొనుగోళ్లకు తెగబడి కొనుగోళ్ల రాజకీయంతో తను గట్టెక్కాలని ఎప్పుడూ అనుకోలేదు. వెన్నుపోట్లకు, దగా, వంచన, మోసానికి ఆయన ఎప్పుడూ కూడా స్థానం ఇవ్వలేదు. కానీ ఎన్టీ రామారావు తర్వాత కాలం 95 తర్వాత తెలుగుదేశం అంటే దగా, వంచన, మోసం, కొనుగోళ్లు, అమ్మకాలు, కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం, ఇదే రాజకీయం. ఎందుకు ఈ మాటలు ప్రస్తావించాల్సి వస్తుందంటే 95 తర్వాత ఆ పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన అధినాయకుడు ప్రతి సందర్భంలోనూ తనకు మెజారిటీ రాదనుకున్నప్పుడు, తనకు మెజారిటీ లేదనుకున్నప్పుడు, తను ఓడిపోతాననుకున్నప్పుడు అమ్మకాలకు తెరదీస్తాడు. సంతల్లో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనేస్తాడు. అమ్ముడు పోయేవాడు ఉన్నప్పుడు కొనేవాడు ఎప్పుడూ ఉంటారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఇంతగా దిగజారి అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డ దాఖలాలు ఎప్పుడూ కనబడలేదు. తెలుగుదేశంలోనూ లేవు. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ శైలి రాజకీయాలకు తెరతీశాడో తెలుగుదేశం అధినాయకుడు, అప్పటి నుంచే అమ్మకాలు, కొనుగోళ్లు ఉధృతమైపోయాయి. ఈ అమ్మకాలు, కొనుగోళ్ల ప్రహసనానికి ఎక్కడొక్కడ గండి కొట్టాలని తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రముఖ నాయకుడు కేసీఆర్ గట్టిగానే చర్యలు తీసుకున్నారు. తత్ఫలితంగా తెలుగుదేశం అధినాయకుడు తట్టాబుట్టా సర్దుకొని అర్ధరాత్రి పూట పరారైపోయాడు. కరకట్టన చేయలేదు. ఇక్కడ తట్టాబుట్టా సర్దితే అక్కడ కరకట్టలో తన ఉనికిని చాటుకున్నాడు. ఆయన గంభీరంగా మాట్లాడాడు, నాకు పోలీసు ఉంది, నాకు సిబిఐ ఉంది. కానీ కేసీఆర్ని ఎదుర్కోవడం మాత్రం ఆయన వల్ల కాల.
అయితే ఎందుకు ఆగమేఘాల మీద అర్ధరాత్రి పూట తట్టాబుట్టా సొత్తుకొని వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొనుగోళ్లకు దారి తీసినటువంటి పరిస్థితి, రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో సహా దొరికిపోయిన వ్యక్తి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వ్యూహరచన చేసి కొనుగోళ్లకు అంకురార్పణ చేసిన వ్యక్తి మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సరే, ప్రజలు వారిని కోరుకుంటున్నారు, ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే వారి నైజం మాత్రం మారటల్లా. ఇద్దరూ అదే రకమైనటువంటి నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్ద ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు విషయం పక్కన పెడితే మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కౌన్సిలర్ల కొనుగోళ్లకు కూడా ఎక్కడ వెనుకట్టల. ఎమ్మెల్యేలు ఎంపీలే అమ్ముడుపోతున్నప్పుడు కౌన్సిలర్లు అమ్ముడుపోవడంలో పెద్ద చెప్పుకోవాల్సిన విషయమే ఉండదు. కానీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి కార్పొరేషన్లో, స్థాయి సంఘాలు. ఈ స్థాయి సంఘాలు మొత్తం ఆ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులన్నింటినీ శాసిస్తాయి. కాబట్టి ఆ స్థాయి సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో ఇవాళ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, దాంట్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. నిజానికి 97 మంది మున్సిపల్ కార్పొరేటర్లు ఉంటే దాదాపుగా 60 మంది, 57 నుంచి 60 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కానీ వారిలో ఒక 5గురిని జనసేనలో చేర్చి వీరాంగనలను జనసేనలో చేర్చి మిగతా ఒక 10 మందిని, 9 మందినో 8 మందినో టీడీపీ అవలీలగా కొనేసింది. తత్ఫలితంగా 14 ఓట్లు మళ్ళీ పడతాయో, వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా వేస్తారో వేయరు అని బ్యాలెట్ పేపర్ల మీద రెడ్, గ్రీను, బ్లూ ఇంకులతో టిక్కులు పెట్టారు, పెన్సిళ్లతో, పెన్నులతో. వాళ్ళ ఓట్లు మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా, అందుకోసం. నిజానికి బ్యాలెట్ పేపర్ మీద ఒక్క డ్రాప్ ఇంక్ చుక్కబడ్డా దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. అది ఇన్వాలిడ్ అయిపోతుంది, చల్లని ఓటుగా మారిపోతుంది. కానీ జీవీఎంసీ ఎన్నికల్లో టిక్కులు పెట్టినా, చుక్కలు పెట్టినా, పెన్సిల్ గీతలు రాసినా వాటిని వ్యాలిడ్ ఓట్స్గా పరిగణించి, ఆ పరిగణించేది ఎవరు? ఐఏఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ పరిగణించి తెలుగుదేశం నాయకులు గెలిచినట్టుగా ప్రకటించారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది. 10 ఉంటాయి స్టాండింగ్ కమిటీలు, 10 మంది వాళ్ళే. ఇది ఎంత దగులుబాజీ రాజకీయం, నీచ రాజకీయం, నికృష్ట రాజకీయం అంటే ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఈ దాదాపుగా 30-35 ఏళ్ల ప్రహసనంలో ప్రతి సందర్భంలోనూ ఇలాంటి వాటి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. మళ్ళీ దులిపేసుకొని మళ్ళీ కొనుగోలు రాజకీయాలకు రెడీ, మళ్ళీ వాళ్ళకి ఓట్లేయటం, మళ్ళీ వాళ్ళని గెలిపించడం. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్న తంతు. ఇదొక ప్రహసనం. ఎమ్మెల్యేల కొనుగోలు కూడా 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగినప్పుడు నేను ఒక్కడినే గెలవలేను, 3 అయితే గెలుస్తామని ఇదే జనసేన బీజేపీతో కలిసి వచ్చాడు. అయినా భయపడి మళ్ళీ ఎక్కడ తన అభ్యర్థులను, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారో అనే భయం వెన్నాడుతూనే ఉంది. కొనుగోలు రాజకీయాలకు నేను ఏమాత్రం అంకురార్పణ చేయను, నాకు ఈ కొనుగోలు రాజకీయాలు అవసరం లేదు, నీతి బాహ్య రాజకీయాలకు నేను ఎప్పుడు పాల్పడను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా భయంతో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనేసి వాళ్ళకి పార్టీ మార్పిడి చట్టం వర్తిస్తుంది కాబట్టి వాళ్ళని వైసీపీలో ఉంచి
వాళ్ళలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో ఇటువంటి జరిగి ఉండదు, కానీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ఎందుకంటే ఈ కొనుగోళ్ల రాజకీయం ఆయనకి కార్పొరేట్ శక్తుల వెనుదన్ను అండదండలో ఉంటాయి. వేలాది కోట్ల, లక్షలాది కోట్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో సంపాదించుకున్న వాళ్ళు వచ్చి క్యాండిడేట్స్గా ఉంటారు. వాళ్ళు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, పారిశ్రామికవేత్తలు, దిగ్గజాలు, వాళ్ళంతా వెనుదన్నుగా ఉండి కొనుగోలు రాజకీయాలకి ప్రోత్సహిస్తారు. కాబట్టి ఆయన ఎవరినైనా కొనటానికి తెగబడతాడు, కొనేస్తాడు, తనకు అనుకూలంగా రాజకీయాలను మలుపు తిప్పుకుంటాడు. కానీ ఈ మొత్తం ప్రహసనాన్ని ఎల్లో మీడియా మాత్రం చాణుక్యం అని కీర్తిస్తుంది. అద్భుతమైనటువంటి చాణుక్య రాజకీయం అంటుంది. కొనుగోలు చాణుక్య రాజకీయమా? ఎంత అనైతికం! అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కొనటానికి నీకు ఉండాలి కదా, నీకు కనీసమైనటువంటి విజ్ఞత ఉండాలి కదా అని ఎవడైనా అంటాడు కదా. అమ్ముడు పోతాడు, కానీ నువ్వు కొన్ని విజ్ఞత ఏంటి? నీ పార్టీ తరఫున గెలిచి ఉంటే అది వేరే విషయం. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు చేయలేదే. వాళ్ళంతా వాళ్ళు నీ మీద వ్యతిరేకతతో విసిగిపోయి, నీ పార్టీతో విసిగిపోయి వచ్చినా వాళ్ళని వేరుగా కూర్చోమన్నారే తప్ప తన పార్టీతో కలుపుకోలేదు. సో ఇక్కడ కొంచెమైన నైతిక విలువ లేనటువంటి దరిద్రవ పార్టీ ఏదన్నా ఉంటే మనకు కనబడుతూనే ఉంది. అదేదో కొంచెం కూడా కొద్దో గొప్ప కూడా నీతి నియమాలు లేనటువంటి రాజకీయం ఏదైనా ఉంటే కనబడుతూనే ఉంది. కానీ ఇంత తెలిసిన ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ప్రజలు వంచనకు, దగాకు, మోసానికి గురవుతున్నారంటే అది చెప్పుకోవాల్సిన విషయమే. ఇవాళ జీవీఎంసీ ఎన్నికలు చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉత్తరాంధ్రకు చెందినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా నిల్చోబెట్టింది. తెలుసు, వైసీపీకి ఖచ్చితంగా తెలుసు కొనుగోళ్లు, అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతాయని తెలుసు. ఎందుకంటే ఒక మహిళామణిని తమకు బలం లేకపోయినా నిల్చోబెట్టి గెలిపించినటువంటి ఘన చరిత్ర చంద్రబాబుది. సో ఆ రకమైనటువంటి రాజకీయాలు చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి మన వాళ్ళు అమ్ముడు పోకుండా కట్టుదిట్టం చేసుకోండి అని ఆయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల నాయకులను పిలిపించి మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. చూడాలి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుంది. అతి త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గెలుపు కోసం ఏమాత్రం కృషి చేస్తారో చూడాలి. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయన్నది నిర్వివాదాంశం. ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఎవరిది పై చేయి అవుతుందనేది చూడాలి. చూద్దాం మరి ఈ రకమైనటువంటి కొనుగోళ్ల రాజకీయం ఎంతకాలం సాగుతుందో.